ఒకటి రాజ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆలోచిద్దాం. రెడ్డి అని నేను అంటున్నాను. నమాజ్ అవుతున్నా నవ్వుతున్న వాళ్ళు వీళ్ళు ఏందో పోయి రంజాన్ రాగానే ఎన్నికలు రాగానే ఊరికే మా మసలకు వచ్చి నమాజ్ చేస్తారు. ఇఫ్తార్ విందులు మాకంటే ఎక్కువ వీళ్ళు ఇఫ్తార్ విందులు. ఇవాళ భాగ్యలక్ష్మి గుడి ఉందన్న, భాగ్యలక్ష్మి గుడి ఉందన్న పాత బస్తీలో ఏ రోజైనా ఓవైసీ గాని అక్బరుద్దీన్ ఓవైసీ గాని అసదుద్దీన్ ఓవైసీ గాని ఏ రోజైనా దర్శనం చేసుకున్నాడా, ఏ రోజైనా కొబ్బరికాయ కొట్టిండా, ఏ రోజైనా హారతి ఇచ్చిండా? ఇలా రేవంత్ రెడ్డి ఆలోచించి చెప్పాలి. వాళ్ళేమో మొక్కరు, వాళ్ళు బొట్టు పెట్టుకోరు. మీరు సిగ్గు లేకుండా టోపీలు పెట్టుకొని వాళ్ళ ఓట్ల కోసం కక్కుతున్నారు. నీకు దమ్ముంటే పో ఓవైసీని తీసుకుపోయి మా అమ్మవారికి హారతిప్పి ముజ్జగమ్ముల గన్న మాయమ్మ దేవాటి దేవి మంగళమ్ములు గొనగ రావమ్మ ముమ్మూర్తుల శక్తి నీవే ముగ్గురమ్మల మూల నీవే ముదితలకు మాంగళ్య రక్షణ చేసి మురిసెడు తల్లి నీవే ముజ్జగమ్ముల గన్న మాయమ్మ. ఈ పాట పాడిపించే దమ్ము ఓవైసీతో పాడిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? నేను అంటున్నాను. అన్నా జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలను కోరుతున్నా. అన్నా హిందువులందరూ ఒక్కరు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓటు బ్యాంక్ మార్చడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందు పోతున్నది. ఈ జూబ్లీహిల్స్ లో ఆ తుర్కోల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా వాళ్ళ కోసం పనిచేస్తున్నాయో ఒక్కసారి అంచండి. అక్క ఇలా పైసలు మీకు ఇస్తలేదక్క, సిగ్గు లేకుండా తురుకోళ్ళు ఇళ్ళ పడి మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్తాన్ని కాంగ్రెస్ వాళ్ళు పోయి మేము మిక్సీలు ఇస్తాము, మేము గ్రైండర్లు ఇస్తాము, మేము కుటుంబిష్ ఇస్తాం, మీ దండం పెడతాం, మీ కాళ్ళు మొక్తాన్ని కాంగ్రెస్ వాళ్ళు పోతున్నారు. అక్క బీఆర్ఎస్ వాళ్ళు అక్క మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్తా, మేము 10,000 రూపాయలు ఇస్తాం, మాకు ఓటేయని అంటున్నారట. ఇవాళ ముస్లిం మహిళలు బీజేపీ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేయరన్నా. వాళ్ళు మన ఆడబిడ్డలన్నా నరేంద్ర మోడీ వాళ్ళ సొంత అన్నలక చూస్తారన్నా. కానీ రేవంత్ రెడ్డి సార్ ఏం చేసింది తెలుసా? 40,000 బుర్కాలు తెప్పించాడు పాకిస్తాన్ నుంచి. 40,000 బుర్కాలు తెప్పించి ఇలా వాళ్ళతో దొంగోట్లు వేయించడానికి ప్రయత్నం చేస్తుడు. కాబట్టి ఇక్కడున్న ముస్లిం మహిళలు జాగ్రత్తగా ఉండాలి అన్న. రాజ్యాంగం అందరికీ ఒకటే, ఎలక్షన్ కమిషన్ అందరికీ ఒకటే. నేను ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఓటు వేసేటప్పుడు తప్పకుండా ఫేస్ చూడాలి, ఓటు వేయించాలి. ఓటు వేయిస్తేనే రాజ్యాంగం అందరికీ ఒకటే. ఎవరి అయ్య జాగిరి కాదు, ఎవరి తాత జాగిరి కాదు. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికలన్నా గెలవాలన్నా మనం లేకుంటే బీఆర్ఎస్ వాడితే రానేరాడు. కాంగ్రెస్ కు బీజేపీకే పోటీరా. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? మాకు ముస్లిం ఓటు బ్యాంక్ కోసం చూస్తున్నారు. మరి 3 లక్షల మంది హిందువులు ఓటు బ్యాంక్ అవుతారా కారా? పక్కా చెప్పురన్నా. నుదుట బొట్టు పెట్టి చేతికి గాజులు వేసుకొని పొద్దులేసి స్వామివారికి అమ్మవారికి పూజించే నా అక్కల్లారా, నా చెల్లెల్లారా, ఆ రాముని వారసులమైన పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. నూట బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని గర్జించే గాండ్రించే, భారత్ మాతాకి జై అని గర్జించే గాండ్రించే నా తమ్ముళ్ళారా, గల్లీ గల్లీ తిరగండి, హిందువులను ఓటు బ్యాంక్ మార్చండి, హిందువుల చైతన్యం కలిగించండి. ఈ జూబ్లీహిల్స్ లో 3 లక్షల మంది హిందువులు ఒక్కడైతే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇలా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. కాబట్టి నాకు రక్తం మసిలి వచ్చిన ఇలా హైదరాబాద్ కు చచ్చిపోతున్నా. కానీ ఒకటే లక్ష్యం అన్నది, ఆ చార్మినార్ మీద కాశాబ్ జెండా ఎగిరేయాలన్నా. కాదా నమ్మరతని? కాదా అన్న? అక్కడ అరే మనని చార్మినార్ రాని అన్నారన్న పోయినవా లేదా? అది జరగాలంటే ఇక్కడ ఏం కావాలి? సర్వే సంస్థలన్నీ వాళ్ళ సంచలనాలన్నీ తలగిందులు కావాలి. ఇంకోసారి ఎవ్వరు సర్వే చేయదు. అటువంటి ఫలితాలు ఇలా జూబ్లీహిల్స్ రావాలన్నా. లేకుంటే ఏమైతే తెలుసా అన్న, ఇలా మొత్తం అలరాజ్యం వస్తుందన్నా. బతకలేమన్నా, హిందువుల బతుకు బిచ్చ బతుకవుతుందన్నా. నేను ఏదో రెచ్చగొట్టడానికి చెప్తలేనన్నా, మన బతుకు బర్బాద్ అవుతాయన్నా. ఇక్కడ ఒక్కటి గెలిస్తే ఇలా తెలంగాణ మొత్తం ఇలా హిందువుల పరిస్థితి అడుక్కునే పరిస్థితి ఇప్పటికే వచ్చిందన్న. అన్న నిజామాబాద్ లో కానిస్టేబుల్ చంపిన, ప్రమోద్ చంపిన కానిస్టేబుల్ చంపినటువంటి లుచ్చగాడు ఎవడన్నా? రియాజ్. ఏం పేరన్నా?
అరే ఇక్కడ డీసీపీ చైతన్యం మీద దాడి చేసిన దొంగ ఎవరన్నా? అన్సారీ. ఏం పేరన్నా? అరే మన గో రక్షకుడు సోన్ మీద దాడి చేసింది ఎవరన్నా? ఇబ్రహీం. ఎవరన్నా? ఇబ్రహీం. కానీ ఎక్కడ శ్రీనివాసో, రమేషో, సురేషో ఎవరు లేరు కదన్నా, ఎవరు లేరు కన్నా. ఇవాళ మళ్ళా గెలిస్తే మన పరిస్థితి ఏందన్నా? కాబట్టి దయచేసి అన్నా అంత గుర్తుంచుకోండి. ఇవాళ ఎన్నికలు మంచి ఎన్నికలు ఇవి. ఇలా ఎన్నికలు మనకు వచ్చిన మన కోసం వచ్చిన ఎన్నికలు. ఇలా అక్కడిక్కడ తప్పుడు ప్రచారం నమ్మకండక్క. ఇలా బోరబండ గురించి మేము ఆలోచిస్తాం. బోరబండను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మేం తీసుకుంటాం. ఇలా వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళ మాటలు నమ్మితే మళ్ళా మీరు పేనమికలు పోయి పొయ్యిలో పడ్డట్టు. దయచేసి అలా ఇలా దీపక్ రెడ్డి గారిని భారీ మెచ్చాతో గెలిచండి. ఆ రోజు దీపక్ రెడ్డి గారు ఫోన్ చేసిండు, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ చేసి అన్నాడు. ఈ రోజు పనిచేయన్నా, మీరు రేపటి నుంచి మొత్తం గాయి గత్తర వేసి ఇలా దీపక్ రెడ్డి గెలిపండి. గా శివాజీ స్టాచ్యూ వట్టి రాత్రి కాదన్నా, ఇలా కాంస్య విగ్రహం పెట్టించే బాధ్యత నాది అన్న. మీకు శివాజీ విగ్రహం కావాలంటే ఇలా దీపక్ రెడ్డి గెలండి. లేకుంటే నవీన్ ఖానో, సునీత బేగమో గెలిస్తే ఏమైతుంది? మీ కమ్యూనిటీలన్నీ మసీలు అవుతాయి, దర్గాలు అవుతాయి. బక్రీద్ పండుగ వస్తే మీ గల్లీలని రక్తం ఏరులై వాడుతుంది. మీ గల్లీలో మీరు వినాయక పండుగ వేసుకోరాదు, దసరా పండుగ వేసుకోరాదు, హనుమాన్ జయంతి వేసుకోరాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసుకోరాదు అన్న. 2047 వరకు ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలని చెప్పి ఓవైసీ కలలు కంటుంటే, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి ఇలా రేవంత్ రెడ్డి ఓవైసీ కలిసి ఇవాళ కుట్రలు పడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా తెలంగాణలో హిందూ సమాజం ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం రావాలా, ఇస్లాం రాజ్యం రావాలా? ఈ తెలంగాణ రాష్ట్రంలో కాషాపు జెండా రెప్పరెప్పలలో, పచ్చ జెండా రెప్పరెప్పలలో హిందూ సమాజం ఆలోచించాలి. తెలంగాణలో హిందూ సమాజం అంతా ఈ జుబ్లీస్ లోని 3 లక్షల మంది హిందువులు ఓటు బ్యాంక్ మారాలని కోరుకుంటున్న విషయాన్ని జుబ్లీస్ లోని హిందూ సమాజం ఆలోచించాలి. మీకోసం మా రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు భరోసా ఇవ్వండి, మాకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వండి. ఈ రేవంత్ రెడ్డి ఎంఏ పార్టీల యొక్క పని వాళ్ళని ఖతం చేసే బాధ్యత మాది అన్న. ఇప్పటికే మొన్నటిదాకా బోరబండలో ఓకే ట్యాక్స్ ఉండే. ఓకే ట్యాక్స్ అంటే ఓవేసీ కేటీఆర్ ట్యాక్స్. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఒరే ట్యాక్స్ అవుతుంది. ఒరే ట్యాక్స్ అంటే ఓవేసీ రేవంత్ ట్యాక్స్. మీకు ఓకే ట్యాక్స్ ఒరే ట్యాక్స్ కావాలంటే అట్టొకటేయండి. లేదు ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలి. మా బోరబండ అభివృద్ధి చెందాలి అంటే మా దీపక్ రెడ్డి గారి కమలం పువ్వు మీద ఓటేయండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఇవాళ మనకు న్యాయం జరుగుతుంది. మనం ఇచ్చే పైసలన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం డైవర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంఏ పార్టీని బొంద పెట్టాలంటే ఈ జుబ్లీస్ లో భారతీయ జనతా పార్టీ వైపు హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి, భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి తప్పుడు ప్రచారాలు నమ్మకండి. సర్వే పేరుతోని సోషల్ మీడియా ద్వారా చేసేటువంటి ప్రచారం నమ్మకండి. ఇలా మొత్తం ఈ 3 రోజుల పూట మొత్తం వాతావరణం మారిపోతుందన్న. హిందువులు ఓటు బ్యాంక్ ఎట్లా చూస్తారన్నా పోతన్నా. రేపు పొద్దున్నే పెద్దమ్మ గుడి పోతున్నా. రేపు దర్శనం చేసుకుంటానా. దర్శనం చేసుకొని ఎవడత్తారో ఎట్లా వస్తారో చూస్తున్నా. ఇలా 100% నేను మీకోసం పనిచేస్తున్నామన్నా. రామచంద్ర గారు మీకోసం పనిచేస్తున్నారన్నా. మీకోసం పనిచేస్తుంటే మీ ఆశీర్వాదం మాకు కావాలన్నా. ఇది ఆషామాషి ఎన్నికలు కావాలన్నా. ఊకే చెప్తున్నాక ఒకటి ఆషామాషి ఎన్నికలు కావు. వాళ్ళ తురుకోల రాజ్యం వస్తున్నది ఇజ్జ పోతుందన్న మనది. ఈ బతికేందన్న మనది. టైంపాస్ పార్టీకి చేయకండి అన్న. నేను 2 చేతులు జోడించి మొక్కుతున్నా హిందువులందరికీ. మీరు ఓటు బ్యాంక్ మారండి. మీరు దండం పెడతా. ఈ సమస్యలు తర్వాత
కానీ ఉంటున్న కొంప కొల్లేరైతుంది మన కొంప కొల్లేరైతుంది. మన హిందువుల బతుకులు నాశనం కాబోతున్నాయి. ఇలా అనేక దాడులు జరుగుతున్నాయి, అనేక అవరోధాలు జరుగుతున్నాయి ఇలా అలా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి. కష్టపడి పనిచేసి వాడు 10,000 ఇస్తే తీసుకోండి. వీళ్ళు మిక్సీలు క్రషర్లు ఎవ్విసినా తీసుకోండి. కొంచెం డిమాండ్ పెంచారానే అంటే బీజేపీ ఇప్పుడు గెలుస్తున్నాం కదా, అందుకే 20,000 ఉంచినట. 20,000 తీసుకోండి. ఆ కేసీఆర్ అంతకుముందు దొంగోట్ల బిజన్ చేసిండు, లెక్క పెట్టుకోండి. ఒరిజినల్ ఓట్ల దొంగ ఓట్ల మళ్ళా 20,000 పక్క లెక్క తీసుకోరక్క. ₹1 తక్కువ తీసి లాడి థాట్ పని చంపురి, ఓటు మాత్రం అమ్ముకోకూడదు. ఇక మేము పైసలు ఇవ్వమక్క, పైసలు ఇస్తే పార్టీ కాదక్క మాది. మా కార్యకర్తలు మొన్న ఎన్నికల ముందు కండువచ్చి మా రామచంద్రరావు ఇది దులిపి రోజు దులిపి ఇంకా వేసుకుంటాం అక్క. తిండి లేదక్క, తిప్పలు లేదన్నా, టిఫిన్లు లేవన్నా, ఏమి లేకున్నా భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. అక్క అన్నా ఓటయ్యన్నా, అక్క ఓటయ్యక్క మీకు అండగా మేముంటామన్నా అని చెప్పి కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకే మా పార్టీ కార్యకర్తలు. పైసలు మంచేటోళ్ళు కాదు, పైసలు తీసుకుంటోళ్ళు కాదక్క. మా కార్యకర్తలు నమ్మండి. ఇదే మీకు ఆపద వస్తే కష్టం వస్తే మేమొస్తామక్క. ఏ కష్టం వచ్చినా మేమొస్తామన్నా. కాంగ్రెస్ వాడు ఎప్పుడు రాలే అన్నా. కేసీఆర్ కొట్లాడితే కేసీఆర్ అయితే కొట్లాడింది మేమన్నా, ఇబ్బంది పడ్డది మేమన్నా, జైళ్ళకి పోయింది మేమన్నా, లాఠీ దెబ్బలు తిన్నది మేమన్నా, రౌడీ షీటు ఓపెన్ చేసింది మా మీదన్నా. కానీ వాళ్ళు వచ్చి గద్దెనెక్కిరన్నా. జూబ్లీస్ సమాజం ఆలోచించండి. మాకు జరిగిన అన్యాయానికి ఈ జూబ్లీస్ ప్రజలు మాకు న్యాయం చేయాల్సిందిగా ఈ జూబ్లీస్ హిందూ సమాజానికి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు మీనాక్షిపురం వస్తున్నా. మీనాక్షిపురం రేపు వస్తున్నా. మీనాక్షిపురం అంటే ఏది మీరు అంటారు కదా, మీరు ఏమంటారు? ఇంకొకసారి ఆ మాట అంటే మీతో సెల్ఫీ కూడా దిగా. ఈ మత్తు ఆ మత్తు నగర్ కాదు, ఆ నగరు మీనాక్షి నగర్కు మీనాక్షిపురానికి రేపు వస్తున్నా. రేపు వచ్చి ఇంకా అనేక విషయాలు చెప్తా. దయచేసి మీరు అందరు జోస్తో పనిచేయండి, హోస్తో పనిచేయండి, హుషారుగా పనిచేయండి. హిందూ ఓటు బ్యాంక్ దమ్మెందో చూపెట్టాల్సిందిగా కాంగ్రెస్ కు ఎంఏ పార్టీ రెండింటి పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పోలీస్ వలయాన్ని ఛేదించుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకు పర్మిషన్ ఇచ్చిన ఇవ్వకుండా నీ పర్మిషన్ మాకు పనిచేది, మీ పర్మిషన్ తో మాకు అవసరం లేదని చెప్పి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బోరబండ ఓటర్ మహాశయులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు మంత్రి గారికి. మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. బండి సంజయ్ గారికి, మన హిందూ టైగర్ బండి సంజయ్ గారు ఇప్పుడే మన ముందు చాలా ఆవేశకరమైనటువంటి భాషను ఇచ్చారు. వారి ఆవేశం మనందరికీ తెలుసు ఎందుకంటే ఈరోజు మన మధ్యన అరుణ్ గారు ఉన్నారు, మహబూబ్నగర్ ఎంపీ పాయల్ శంకర్ గారు ఉన్నారు, మన అదేవిధంగా ఇక్కడ కాసం వెంకటేష్ గారు ఉన్నారు, దీపక్ రెడ్డి గారు. రేపు గెలవాలి, అసెంబ్లీలో పోవాలి, మన వాణిని వినిపించాల్సిన అవసరం ఉన్నది. హిందూ ఒక భాష, హిందూ ఒక ధర్మం, హిందూ ఒక సంస్కృతి, హిందూ ఒక వ్యక్తిత్వాన్ని, హిందూ ఒక స్వాభిమానాన్ని మనం కాపాడాలంటే దీపక్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపించాల్సిన అవసరం ఉంది. రెండు మాటలు మాట్లాడి నేను ముగిస్తాను మిత్రులారా. ఈరోజు బీహార్ రాజకీయ రంగం మళ్లీ వేడెక్కింది. 5 ఏళ్లకోసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి ఓటర్ల ఉత్సాహం చారిత్రాత్మక స్థాయిలో నమోదైంది. తొలి దశ పోలింగ్లో 60.13% ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక 2020 ఎన్నికల కంటే 4.45% ఎక్కువగా ఓటింగ్ నమోదవడం అధికార బీజేపీ జేడీయూ కూటమిలో ఆందోళనను రేపగా ఇక ప్రతిపక్ష మహాగఠబంధన్ దీన్ని ప్రజామూడు మారిందనే సంకేతంగా చెబుతుంది. ఓటర్ల జాబితా నుంచి 47 లక్షల పేర్లు తొలగించిన ప్రజల ఉత్సాహం తగ్గలేదు. ఈసారి బీహార్ ఫలితాలను ఊహించడానికి కష్టంగా మార్చేస్తుంది.
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో ఓటర్ల ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. 2020 ఎన్నికల మొదటి దశ పోలింగ్ కంటే 4.45% ఎక్కువ. మొత్తం పోలింగ్ పరంగా కూడా 2.84% పెరుగుదల నమోదైంది. సాంప్రదాయ రాజకీయ విశ్లేషణల ప్రకారం అధిక ఓటింగ్ అంటే ప్రభుత్వ వ్యతిరేక భావన అని భావిస్తారు. ఈ తరహా విశ్లేషణలు మహాగఠబంధన్ ప్రతిపక్ష కూటమికి ఆశ కలిగిస్తున్నాయి. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి నితీష్ కుమార్ నేతృత్వంలోని బీజేపీ జేడీయూ భాగస్వామిని ఈసారి ఓడించగలదన్న నమ్మకంతో ఉంది. ఓటర్ల సంఖ్య పెరగడం ఆసక్తికరంగా నిలుస్తుంది. ఈ ఏడాది రాష్ట్ర ఓటర్ల జాబితా సవరణలో 47 లక్షల పేర్లు తొలగించారు. ప్రతిపక్షాలు దీనిని వివాదాస్పద చర్యగా పేర్కొంటున్నాయి. తమ మద్దతు వర్గాలపై దీని ప్రభావం పడిందని ఆరోపించాయి. అయినప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు వేయడం రాజకీయంగా గమనించాల్సిన విషయం. ఇక గత బీహార్ ఎన్నికలు పరిశీలిస్తే కూడా ఓటర్ల శాతం మరియు ఫలితాల మధ్య ఆసక్తికర సంబంధం కనిపిస్తుంది. 2010లో నితీష్ కుమార్ జేడీయూ బీజేపీ కూటమి 52.73% ఓటింగ్తో ఘన విజయం సాధించింది. ఇక 2015లో లాలూ యాదవ్తో కుమార్ చేతులు కలిపిన తర్వాత ఓటర్ల సంఖ్య 4.18% పెరిగింది. ఆ కూటమి గెలిచింది. 2020లో తిరిగి బీజేపీ వైపు మొగ్గు చూపిన నితీష్ ప్రభుత్వం కూర్చుంది. ఓటర్ల శాతం 57.29%. అందువల్ల ఈసారి 60% దాటిన ఓటింగ్ ప్రతిపక్షానికి శుభవార్త కావచ్చని కొందరు భావిస్తున్నారు. కానీ ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతం కాదని మరికొందరు చెబుతున్నారు. ఉదాహరణకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెరిగిన బీజేపీ వరుసగా విజయాలు సాధించింది అంటున్నారు. ప్రస్తుతం బీహార్లో మొత్తం 243 సీట్లలో 121 స్థానాలకు మొదటి దశలో పోలింగ్ జరిగింది. మిగిలిన 122 స్థానాలకు నవంబర్ 11న రెండో దశ ఎన్నికలు జరిగాయి. ఇక ఫలితాలు జరుగుతాయి. ఫలితాలు నవంబర్ 14న వెలువడతాయి. ఈ దశలో తేజస్వి యాదవ్ స్వస్థలం రాగ్పూర్ సహా కీలక స్థానాల్లో పోటీ రంగంలో ఉన్నాయి. రాగ్పూర్లో 64.01% ఓటింగ్ నమోదైంది. ఇది 2020 కంటే 4.3% ఎక్కువ. తారాపూర్లో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పోటీ చేస్తుండగా అక్కడ 58.33% ఓట్లు పోలయ్యాయి. ప్రముఖ గాయని మైథిలి ఠాకూర్ బీజేపీ అభ్యర్థిగా నిలిచిన అలీనగర్లో 58.05%, మోకామాలో 62.16% ఓటింగ్ నమోదైంది. ఇక 2020లో ఆర్జేడీ 75 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఈసారి తేజస్వి యాదవ్ అదే ఉత్సాహాన్ని మెజారిటీగా మార్చగలడా, లేక నితీష్ బీజేపీ జట్టు మరోసారి సింహాసనం దక్కించుకుంటుందా అన్నది నవంబర్ 14న తేలనుంది. బీఆర్ఎస్పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు 10 ఏళ్ల అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆయన మండిపడ్డారు. మరోసారి బీఆర్ఎస్ వచ్చి ఉంటే తెలంగాణను అమ్మేవారని నవీన్ యాదవ్ విమర్శించారు. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందన్నారు. తనపైన కేసులు లేకపోయినా రౌడీ షీటర్ అని ఆరోపణలు చేసిన వారిపైన పరువు నష్టం కేసు వేస్తారని అంటున్న జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తోటి మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం దగ్గర పడుతున్న వేళలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎట్లా స్వాగతిస్తూ ఉన్నారు? చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు పబ్లిక్ అంతా కూడా. పబ్లిక్ ఒకటే ఉంది, మా ప్రాంతాల అభివృద్ధి డెవలప్ కావాలా, అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే కాంగ్రెస్ గెలిపించుకోవాలని ఉన్నారు. అండ్ ఇక్కడ మాకు ప్రజలకు 40 ఏళ్ళ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకు మా మీద నమ్మకం. గత 10 ఏళ్ళు అవకాశం ఇచ్చి 2 టైమ్స్ అవకాశం ఇచ్చినాం బీఆర్ఎస్కి, 3 టైమ్స్ అవకాశం ఇచ్చినాం ఈ ప్రాంతం నుండి. ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ప్రాంతం అన్యాయానికి గురైంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 కోట్ల 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ప్రజలు మాత్రం సింపతి సెంటిమెంట్ల గురించి ఆలోచన చేయట్లేరు. అభివృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు హామీలని అమలు చేయలేదు. ఇప్పుడు మరోసారి గెలిపిస్తే ప్రజలు మోసపోతారు అనేది కూడా కేటీఆర్ చేస్తున్నటువంటి కామెంట్. చూడండి, 2 ఇయర్స్ అయింది గవర్నమెంట్ వచ్చి. వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీలు ఎన్నో బ్యాలెన్స్ ఉంది. అవి మాట్లాడకుండా ఇప్పుడు ఇచ్చినటువంటి 2 ఏళ్లలో రేవంత్ అన్న గారు ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అడిషనల్ బడ్జెట్ ఉండే, దాని అంతా కాజేసారు.
ఉన్నప్పుడే దాని ప్రాపర్ ప్లానింగ్ చేయకుండా ఈరోజు బడ్జెట్ లేని సమయంలో కూడా ఒక సిస్టమేటిక్ ప్లాన్గా ఫైనాన్షియల్స్ అరేంజ్ చేసుకుంటూ ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాడు. ప్రజలకి నమ్మకం ఉంది, వాళ్ళు ఇంకా ఆరోపిస్తూ ఉంటారు కదా. 10 పాలనకు 2 ఏళ్ల పాలనకు చర్చ పెడదాం, గాంధీ భవన్కు రమ్మన్నా వస్తా సవాల్ విసురుతా ఉన్నాడు కేటీఆర్ సీఎం రేవంత్. వాళ్ళు పెద్దోళ్ళు మాట్లాడతారు దానికి. 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేసి 2 ఏళ్లలో మా ప్రభుత్వం ఏం చేసిందో జవాబులు పెద్దోళ్ళు వేసుకుంటారు. 10 ఏళ్ల పాలనకి 60 సంవత్సరాలు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్ర ఉండే రాష్ట్రం విడిపోయినప్పుడు అధిక బడ్జెట్లో ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించి 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఒకవేళ బీఆర్ఎస్ కనుకుంటే రాష్ట్రాన్ని అమ్మేసుకుంటుండేవారు. ప్రజలకి తెలివి అవగాహన ఉండి వాళ్ళు బీఆర్ఎస్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తుంది. బీఆర్ఎస్ మాత్రం 10 ఏళ్ళలో చేసినటువంటిది 8 లక్షల కోట్ల అప్పు, అభివృద్ధి కాదు. వాళ్ళు ముస్లిం ఓటు బ్యాంకే అవసరమా కాంగ్రెస్ పార్టీకి, హిందువుల ఓటు బ్యాంక్ అవసరం లేదా అనేది బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ. ముస్లింలంతా ఏకవైపుగా అటు కాంగ్రెస్ వైపు మజ్లీద్ ప్లస్ అటు కాంగ్రెస్ ప్రచారం చేస్తూ ఉన్నాయి, రెండు ఒకటే. హిందువులంతా ఏకం కావాలనేటటువంటి ప్రచారాన్ని కూడా బీజేపీ చేస్తుంది. తప్పది. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక స్థానిక యువకునిగా నాకు అవకాశం కల్పిస్తుంది. ఎంఐఎం పార్టీ ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్కి మద్దతు పలకండి అని చెప్పడం జరిగింది. ప్రజలు కాంగ్రెస్ అంటేనే ఒక సెక్యులర్ పార్టీ. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ కలుపుకొని నడిచే, హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సిక్కులు అందరు ఉన్నటువంటి పార్టీ. సో వాళ్ళు ఏదో మతతత్వ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇది సెక్యులర్ పార్టీ. ప్రజలు కూడా సెక్యులర్ పార్టీకి మద్దతు. జూబ్లీ హిల్స్ ప్రజలు అవకాశం కల్పిస్తే ఉన్నటువంటి రోడ్ మ్యాప్ ఏంటి, జూబ్లీ హిల్స్ అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు? ఇప్పటివరకు ఏ సమస్యలు ఉన్నా లిస్ట్ అవుట్ చేసుకొని ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నాం. రేపు ప్రజల ఆశీస్సులతో గెలిచిన తర్వాత కార్నర్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అందరు కూడా స్థానిక పెద్దలు, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఉన్నటువంటి అధికారులు అందరితోని కూడా కూర్చొని ఒక సిస్టమేటిక్ కేస్ స్టడీ చేసి ఒక సిస్టమ్. మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు అంటే ఈ ప్రాంతంలో చాలామంది పిల్లలు 10th అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ ఆపుకుంటున్నారు. కాలేజ్ లేకపోవడం వల్ల, గవర్నమెంట్ కాలేజ్ లేకపోవడం, ఫైనాన్షియల్ బర్డెన్ పడి వాళ్ళకు ఒక కాలేజ్ తీసుకురావాలనేది మా ఆలోచన. ఇంటర్ అండ్ డిగ్రీ ఇది. అండ్ ఏ బస్సులలో పోతే చాలా చోట్లలో ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండడం వల్ల ఓవర్ఫ్లోస్ అవ్వడం, అండ్ కృష్ణానగర్ ప్రాంతంకి సంబంధించి నాలా ఎక్స్పాన్షన్ విషయము, హైటెన్షన్ లైన్స్, వేరియస్ చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా అన్ని పరిష్కరిస్తాం. ఏది ఉన్నా సరే మీ గల్లీలో బీఆర్ఎస్ రౌడీ షీటర్ అనేటటువంటి ప్రచారం షూట్ ఉందా అండి? నా మీద రౌడీ షూట్ ఉందా? నేను దానికి డిఫర్మేషన్ కూడా చేసినారు. అవన్నీ ఫాల్స్. ఈ ప్రాంతం ప్రజలను ఒకటే కోరుతున్నాను, అభివృద్ధి లక్ష్యంగా మీరు ముందు పోండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ అన్న పాలనపై నమ్మకం ఉంది చాలా చోట్ల. అందరు కూడా కాంగ్రెస్ గెలిపేయండి. మీ గల్లీలో బస్సులలో తిరుగుకుంటే అభివృద్ధి పనులు చేస్తారని చెప్తా ఉన్నాను. ఇది ఓవరాల్గా పూర్తి స్థాయిలో కూడా జోరుగా ప్రచారం సాగుతూ ఉంది. ఓవరాల్గా జూబ్లీ హిల్స్ డెవలప్మెంటే నా ధ్యేయం. దానికోసం రూట్ మ్యాప్గా నేతలందరూ, అదేవిధంగా అధికారుల అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని నియోజకవర్గ డెవలప్మెంట్ చేస్తాననేది కూడా నవీన్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో రాజ్ న్యూస్, హైదరాబాద్. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మాత్రం మారడం లేదని హంటర్ రోడ్లోని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి వర్షాలు వచ్చినప్పుడు అపార ఆస్తి నష్టం, ప్రాణనష్టం వాటిల్తుందని కాలనీవాసులు 12 మోరీల వద్ద ధర్నా చేపట్టారు. వరద ముంపునకు గురి కాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే, సంబంధిత శాఖ అధికారులు స్పందించి వరద ముంపునకు గురి కాకుండా శాశ్వత పరిష్కారాన్ని కల్పించాలని హంటర్ రోడ్డు వరద బాధితులు విజ్ఞప్తి చేశారు. సంవత్సరాల క్రితం కూడా మాకు ఏరియా మొత్తం మునిగిపోతుంది.
ప్రతి సంవత్సరం కూడా పెరుగుతాం తప్ప తగ్గట్లేదు. ఈ ఇయర్ కూడా మొత్తం కాయలు ఇదివరకు 3-4 కాయలు మిగిలితే ఈసారి 12 కాయలు మొత్తం మునిగిపోయినాయి. మెయిన్ కార్యక్రమం బొందిబాగు నాలో ఒకటి విస్తరించి చేసేది వదిలిపెట్టారు, కట్టే పెంచారు. వాస్తవానికి మన చెరువులు మొత్తము ఈ చెరువులకే పంపించాలి. చెరువులో కాకుండా అడ్డం పెట్టి 10 చెర్ల నీళ్ళు మొత్తం ఆపి 10 ఫీట్ల మొత్తం ఆగుతుంది. దీనికి ప్రతిసారి నాయకులు వస్తున్నారు, గత ప్రభుత్వ నాయకులు ప్రతి ఒక్కరు వచ్చారు, ప్రతి ఒక్కరు హామీ ఇచ్చారు. ఇప్పుడు అయిపోయింది 150 కోట్లు అన్నారు, 120 కోట్లు అన్నారు. 1 కోటి 100 రూపాయలు పెట్టింది ఏం లేదు. ప్రతి సంవత్సరం నాయకులు వస్తారు, అధికారులు వస్తారు. మాకు వాటర్ ప్యాకెట్లు ఆహార పుట్టాలు ఇస్తారు తప్ప అవి మాకు వద్దు. మేయర్ గారు వచ్చారు, చాలా మా ఇక్కడ లోకల్నే వాళ్ళు కూడా ఈ లోకల్ కార్పొరేట్ చేశారు. వారు లోకల్ గా మంత్రి లోకల్ గా మేయర్ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మాకు ఏ సాయం చేయలేదు. పరిష్కారం దిశగా మాకు ఏం చేయలేకపోతున్నారు. మాకు ఈ ఆహార పొట్లాలు కానీ వాటర్ వద్దు. మాకు మెయిన్ ఏంటంటే నీరు పరిష్కరించాలి. మెయిన్ ఈ 12 నెంబర్ నీళ్లు వెళ్ళిపోవాలి, పోకుండా మొత్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వరకు, ఎమ్మెల్యే కార్పొరేటర్ స్థాయిలో ముఖ్యమంత్రి వరకు మేము విన్నవించేది ఒకటే సమస్య. అటు బొద్దిబాగ నాలా ఒకటి క్లియర్ గా చేయాలి. ఇటు పోతా రోడ్డు యొక్క నాలా కూడా అన్ని మొత్తం మునిగిపోయింది. నాలా సాఫ్ లేదు, నాలా క్లియర్ గా తీయకపోవడం వల్ల మొన్న జరిగినటువంటి వర్షానికి మా కాలనీ అంతా తడిసి ముద్దయిపోయింది. ఆర్థికంగా చాలా నష్టపోయారు. అందులో 70% రోజు కూలి చేసుకొని బతికే ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మాకు ఏంది ఈ పరిస్థితి అనేది, ఈ పరిష్కారాన్ని శాశ్వతంగా మాకు ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రుల ద్వారా మేము ఇంకొక సమస్య కోరుకుంటున్నాము. మీరు ఈ ఒక్క రోజుతోనే వదిలిపెట్టకండి దయచేసి. దానిని మేము సాధించేంత వరకు ఇది ప్రారంభం మాత్రమే. ఈ ధర్నా మేము సాధించే వరకు మేము పోరాడాలనుకుంటాం. అన్ని పార్టీలకు అతీతంగా, ఇందులో ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు, పార్టీలతో సంబంధం ఉన్నా కూడా ఈ సమస్యకు మాత్రం ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు. మా సమస్య గురించి మేము పోరాడుతున్నాం తప్ప ప్రభుత్వం మీద, అధికారుల మీద కోపంతో కాదు. మా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. అందరం ముంపు గురవుతున్నాం. ప్రతిసారి వాళ్ళు మీడియా ద్వారా పొలిటికల్ లీడర్స్ వస్తారు, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు, వాళ్ళు ఫోటోలు చూస్తారు, వెళ్ళిపోతారు. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే. నాట్ ఓన్లీ దిస్ గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ అట్లే ఉంది, ప్రెసెంట్ గవర్నమెంట్ ఉంది, రేపు రాబోయే బీజేపీ గవర్నమెంట్ కూడా అట్లే ఉంటుంది. మేము వీళ్ళని నమ్మదలుచుకోలేదు. మాకు కావాల్సింది ఏంటంటే కలెక్టర్ ద్వారా మాకు హామీ కావాలి. కలెక్టర్ ద్వారా మాకు హామీ జరిగి మమ్మల్ని మేమేం పొలిటికల్ లీడర్లను కాదు, పొలిటికల్ కోసం మేము చేయట్లేదు. మీ అందరికీ తెలుసు దీనికి శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నాం. రిటర్నింగ్ వాళ్ళు ఇమీడియట్ గా శాంక్షన్ కావాలి. దానికి ఏ విధంగా అడ్డు పడుతుందో మాకు తెలియదు. బట్ ఆల్రెడీ శాంక్షన్ ఏంటంటారు, బట్ వర్క్ మాత్రం జరగదు.